అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం జూలై 29, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం నవమి రాత్రి 8:41 తదుపరి దశమి భరణి మధ్యాహ్నం 2:31 తదుపరి కృతిక వర్జం రాత్రి 1:58 నుంచి 3:29 వరకు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:56 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు. జూలై 29, 2024 సోమవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయుల యొక్క సహకారం లభిస్తుంది. శివారాధన చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బుద్ధి బలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శని, గురు శ్లోకాలు చదవటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఒక శుభవార్త మీ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరు అధికారులు మెచ్చుకుంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సాయిబాబా ఆరాధన శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో మీరు అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దుర్గాస్తుతి చదివితే మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదవటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుకుంటారు. శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభకరం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభకు విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టికేలకు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.